నేను కొద్ది నిమిషాలు నా మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. మనం మరి ముఖ్యంగా అంత్య దినాలలో ఉండి ఉన్నాం. ఎందుకు అంత్య దినాలలో ఉండి ఉన్నాము అంటున్నానంటే, బయట పరిస్థితులు చూసినట్లయితే గ్రామం కానించి చుట్టుపక్కల గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం బయట కూడా చాలా దారుణంగా ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఈ అంత్య దినాలలో ఏ విధంగా ఉన్నాయంటే, బయట దేశాలు చూసినట్లయితే ఎక్కడికక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశానికి, చైనాకి, అలాగే కొన్ని ప్రాంతాలకి యుద్ధం జరుగుతూ ఉంది. అలాగే రష్యాకి, ఉక్రెయిన్కి, అలాగే ఇస్రాయేల్కి, గాజాకి చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మన దేశంలో చూసినట్లయితే చిన్న చిన్న పిల్లలను కూడా చంపడం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, చాలా మనుషులుగా మర్చిపోయి చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మనుషులు. అయితే అంత్య దినాలలో మనకి ఒకటి కావాలి. హల్లెలూయా. ఏంటో వాక్యం ద్వారా ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 5వ వచనం. వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని పోవుడి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ వాక్యము చెప్తుంది ఎవరు అంటే, హిజ్కియా చెప్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హిజ్కియా ఏ సందర్భంలో చెప్తున్నాడు అంటే, ఈ మాటలు చెప్పే సమయానికి హిజ్కియాకి 25 సంవత్సరాలు ఉన్నాయి. అతను రాజు అయిన మొదటి సంవత్సరంలో మొదటి నెలలో మొదటిగా చెప్పిన మాటలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇతని తండ్రి వచ్చేసరికి ఇతనంత భక్తిపరుడు అయితే కాదు. కానీ ఇతని తల్లి అబీజా చాలా భక్తిపరురాలు. ఆమేన్. హల్లెలూయా. అయితే అతని తండ్రి ఏ విధంగా ఏ చేసినా సరే, అతని తల్లి మాత్రం అన్ని దగ్గరుండి నేర్పించుకుంటూ అన్ని వచ్చింది. కానీ అతను వచ్చిన మంచి ప్రారంభ దినాల్లోనే మందిర విషయంలో, ప్రజల విషయంలో, హేవైన విషయాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చేయడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఇతడు దగ్గర 29 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. మొత్తం ఇతను పరిపాలన చేసినంత వరకు మంచి భక్తిపరుడిగా ఉండడం కూడా జరిగింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇతను చెప్తున్నది, హిజ్కియా చెప్తున్నది 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. 3 విషయాలు ఏంటి అంటే, మిమ్ముల్ని ఒకసారి చదువుదాం. మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి, మందిరమును ప్రతిష్ఠించుడి, మీలో హేయమైన వస్తువులు, నిషిద్ధ వస్తువులు అన్నిటినీ బయటికి కొనిపోడి. ఆమేన్. హల్లెలూయా. 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలు చెప్పుకొని నా మాటలు నేను ముగిస్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఇతను చెప్తున్నది ఏంటి అంటే, హల్లెలూయా, హల్లెలూయా, మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ అంటే ఏంటి? ఎందుకంటే నేను అడిగినప్పుడు మీరు చెప్పారనుకో, నేను
10 నిమిషాలు చెప్పినా, అరగంట చెప్పినా, మీకు ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి, దానికి ఆన్సర్ చెప్పాను అనుకోండి, మీకు మైండ్లో గుర్తుండిపోద్ది. హల్లెలూయా. మీరు అడిగేది తప్పో కరెక్టో సరైందో లేకపోతే ఏదైనా సరే ఏదో ఒకటి అడగండి. హల్లెలూయా. ఏదో ఒకటి చెప్పండి. ప్రతిష్ఠించుట అంటే ఏంటి? ప్రారంభించుట. హల్లెలూయా. ఇంకా చాలా ప్రతిష్ఠించటంటే చాలా సందర్భాలు వస్తూ ఉంటాయి. ప్రతిష్ఠించడానికి మరి ముఖ్యంగా 2 సందర్భాలుగా ఉంటుంది. ఒకటి గృహము, మందిరము, లేకపోతే వారి గుళ్ళు కానీ ఏదైనా సరే ప్రతిష్ఠించుట అన్నది వస్తూ ఉంటుంది. రెండవదిగా ఏ విధంగా ఉంటుందంటే, రెండవదిగా మనుషుల్ని ప్రతిష్ఠించడం. హల్లెలూయా. మనుషుల్ని ప్రతిష్ఠించడం. ఉదాహరణకి నన్ను వడ్లమాను ప్రాంతానికి వెళ్ళినప్పుడు రమేషయ్య గారు ప్రతిష్ఠించారు, సేవకుడిగా ప్రతిష్ఠించడం జరిగింది. హల్లెలూయా. 2019 ఆగస్టు 1వ తారీఖున అక్కడ ఆ గ్రామానికి సేవకునిగా ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే మేము బైబిల్ కాలేజీ ట్రైనింగ్ అయినప్పుడు ట్రైనింగ్ అయిన వారందరినీ వీళ్ళు సువార్థికులుగా ప్రతిష్ఠించడం జరిగింది. హల్లెలూయా. తర్వాత ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ప్రతిష్టత అనేది ఉంటూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలి? మనం అంత్య దినాలలో ఉన్నాం. నిజంగానే అంత్య దినాలలో ఉన్నప్పుడు సంఘములో మనం ప్రతిష్ఠ చేసుకోవాల్సిన విధంగా ఉన్నాం. దేవుని దగ్గర ప్రతిష్ఠ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా ప్రతిష్ఠ చేసుకోవాలి. దేవుని మందిరంలో మనం పరిచారికలుగా ప్రతిష్ఠ చేసుకోవాలి. దైవజనులు ప్రార్థన 7 గంటలకని చెప్పారు అనుకోండి, 6:30కు వచ్చేసేసి శుభ్రంగా పరిచర్య చేయాలి. శుభ్రంగా మొత్తం వచ్చేసేసి చాపలు వేసేయాలి. ఇంకేమేమి ఉన్నాయో బయట ఏదన్నా శుభ్రంగా ఏదన్నా ఓడవాలంటే, ఇది ఎందుకంటే పరిచర్య చేయడం ఆశీర్వాదం. ఈ విధంగా ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవడం బట్టి ఆశీర్వాదం ఎంతైనా ఉంది. లేదంటారా? రావాలి. ఎందుకంటే వచ్చి పరిచర్య చేయాలి. నేను దేవుని దగ్గరికి సమర్పణ కలిగి ఎంత ముందుకు వెళ్ళానో అంత ఆశీర్వదింపబడ్డాను. ఉదాహరణకి ఇక్కడికి రావాలి, వచ్చి పరిచర్య చేయాలి. ఉదాహరణకి ఇక్కడ భోజనం చేయాలనుకోండి, ఉదాహరణకి అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశారు. ప్రార్థనలు ఉంటాయి మందిరంలో. ఎందుకంటే అన్ని దైవ సేవకులు దైవజనులు చేయలేరు. అప్పుడు మీరేం చేయాలంటే, ముందే ప్రార్థనల కన్నా ప్రారంభమైన ముందే ఏం చేయాలంటే, అంత అయ్యగారు మేము ఆ సరుకులన్నీ నేను తీసుకొస్తాను, ఆ సరుకులన్నీ మేము తీసుకొస్తాం, ఇంకా ఇక్కడ పాత్రలన్నీ మేము కడుగుతాం, ఇక్కడ అన్ని పనులన్నీ మేము చేసేస్తాం అని పరిచర్య విషయంలో ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. ప్రార్థనకి సమయానికి రావాలని ప్రతిష్ఠించుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ మంచిగా పాటలు పాడాలని. ఎందుకంటే పాటలు చాలా మంది వచ్చేసి పాడుతూ ఉంటాం, పాటలు పాడతాం. దేవుడు మనకిచ్చిన స్వరంతో ఏ విధంగా అయినా పాడొచ్చు కానీ మనము ఎవరిదన్నా మాట్లాడినప్పుడే ఏ విధంగా మాట్లాడాలి అని సిద్ధపడి వెళుతూ ఉంటాం. అవునా కాదా? గొప్పవారు ఉన్నప్పుడు, మనకన్నా స్థాయిలో పెద్దవారు ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో దానికి తగినట్టు మనం మాట్లాడాలని సిద్ధపడుతూ ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధి పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఎంతైనా సిద్ధపడి రావాలి దేవుని సన్నిధిలోకి. ఎందుకంటే ఉదాహరణకి దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు మనతో ఏ విషయంలో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ విషయాలన్నిటిలో మనం జాగ్రత్తగా మాట్లాడాలని మనం సిద్ధపడి ఉండాలి.
హల్లెలూయా. మనం సిద్ధపడలేవు అనుకోండి, సాతాను అక్కడ ఏలుబడి చేస్తూ ఉంటాడు. దేవుని పనుల్లో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనం వస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో మనం వస్తూ ఉన్నప్పుడు మనం సిద్ధపడలేదనుకోండి, అక్కడ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండదు. సాతాను మనల్ని పక్కదోవ పట్టించేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠించడం అనగానే నాకు ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు. ఎవరు అంటే డేవిడ్ బ్రెయినార్డ్. నేను సేవకు రాకముందు, అలాగే బైబిల్ కాలేజీలోకి కూడా రాకముందు, నేను ఈ డేవిడ్ బ్రెయినార్డ్ పుస్తకం చదివి ప్రభావితమయ్యాను నేను. ఎందుకంటే ఇతను చేసిన సేవ అలాంటిది. ఇతను సేవ చేసింది 4 సంవత్సరాలే, కానీ బలమైన సేవ చేశాడు ఈ డేవిడ్ బ్రెయినార్డ్. హల్లెలూయా. ఇతను 14 సంవత్సరాలు వచ్చేసరికి వారి తల్లిదండ్రులు చనిపోయారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత 21వ ఏట వచ్చేసరికి, అప్పుడు వరకు 14 ఏట్ల చనిపోయారు, అప్పుడు వరకు 21 ఏట వచ్చే వరకు నామకార్థ భక్తి చేస్తూ, అరాకొర భక్తి చేస్తూ ముందుకు వచ్చేస్తూ ఉన్నాడు. అయితే ఈ 21వ ఏట వచ్చిన తర్వాత సంపూర్ణమైన మారు మనసుని, భక్తిని పొందుకుని ముందుకు వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే 21 నుంచి 25వ సంవత్సరం వచ్చేసరికి అతను చాలా భక్తిగా ఉండడం చూసి ఆ ప్రాంతంలో ఉన్న దైవ సేవకులు, వేరే వేరే మినిస్ట్రీలు ఉన్న వారందరూ ఏం చేసేవాళ్ళంటే, మీరు మా మందిరానికి వచ్చి వాక్యం చెప్పండి, మీరు మా మందిరానికి రండి అని అతనికి చెప్తూ ఉండేవారు. హల్లెలూయా. కానీ ఎవరు చెప్పినా సరే ఉండడానికి ఇష్టపడక అతను రెడ్ ఇండియన్స్ అనే ఒక తెగ దగ్గరికి సువార్త ప్రకటించడం కోసం అతను వెళ్ళాడు. ఆ ప్రాంతం వెళ్ళడానికంటే అది ఒక కారడవి లాంటిది. కాకులు దూరని కారడవి అంటారు కదా. ఆ కాకులు దూరని కారడవిలోకి వెళ్ళడం కూడా చాలా కష్టం. ఇతను ఏదో రకంగా కష్టపడి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళటం అయితే వెళ్ళాడు, కానీ వారి భాష రాదు. అది భాష రాకపోతే ఈ కొన్నాళ్ళు ఆ విధంగానే బాధపడిన తర్వాత ఒక తర్జుమాదారుడిని ఎన్నుకున్నాడు. ఆ తర్జుమాదారుడు ఎలాంటి వ్యక్తో తెలుసా? ఆ తర్జుమాదారుడు త్రాగుబోతు, అతను విగ్రహారాధికుడు. ఆ తర్జుమాదారుడు అయితే ప్రతిరోజు ఈ డేవిడ్ బ్రెయినార్డ్ ఈ తర్జుమాదారుడికి ఎంతో కొంత ఇచ్చి అతన్ని తర్జుమాదారుడిగా పెట్టుకుంటూ ఉన్నాడు. రోజు ఇతను చెప్తూ ఉన్న ప్రసంగాలు, వాక్యాలకి అతడు ప్రభావితం అయిపోయాడు. కొన్నాళ్ళకి త్రాగుడు మానేశాడు, కొన్నాళ్ళకి విగ్రహారాధన మానేశాడు. ఇక ఈయన నిజ దేవుడని పూర్తిగా దేవుడు నమ్ముకుని ఈ డేవిడ్ బ్రెయినార్డ్తో తిరగడం జరిగింది. హల్లెలూయా. ఇతను సేవ చేసింది 29వ సంవత్సరం వరకు, అంటే 4 సంవత్సరాల వరకే సేవ చేశాడు. అయితే ఈ సేవ దినాల్లో అతను పడిన కష్టాలు ఎన్నో. అతనికి ఆహారం, రొట్టెలు తింటూ ఉండేవాడు. ఆహారం తీసుకురావాలంటే ఓ రోజు 4 కిలోమీటర్లు ఎంతో దూరం అతను ప్రయాణం చేసుకుని వెళ్ళవలసి వచ్చేది. ఆ ఆహారం అక్కడికి వెళ్ళే లోపల ఆహారం ఏదంటే బూజు పెట్టేసేసి పాడైపోయింది. ఆహారం లేక అదే తినేవాడు. నీరు తాగడానికి లేక చిన్న చిన్న గుంటలు ఉన్నాయి ఆ ప్రాంతంలో, రెడ్ ఇండియన్స్ మధ్యన. ఆ గుంటల్లో ఆ మురుగు నీరే తాగుతూ ఉండేవాడు. హల్లెలూయా. ఇతను ఇలా అతను చేసిన సేవ ప్రతిదీ ఒక డైరీలో రాస్తూ ఉండేవాడు. అతని సేవ దినాల గురించి ప్రతిదీ ఒక డైరీలో రాస్తూ ఉండేవాడు. అతను చేసిన సేవ 4 సంవత్సరాలే. 4 సంవత్సరాలు అతను అక్కడే చనిపోయాడు. కానీ ఆ డైరీని చదివిన వారు ఆ తర్వాత ఒక పుస్తకంగా అది ముద్రింపబడి అనేక మంది చదవడం జరిగింది. ఆ తర్వాత మన భారతదేశానికి విలియం క్యారీ వచ్చాడు కదా, అతని మూలంగానే మీరు చాలా వచ్చినాయని మీరు చూసే ఉంటారు. హల్లెలూయా. అతను
విలియం కేరీ గారు వచ్చిన తర్వాత మీరు ఒక దైవ సేవకులు ప్రసంగం చేస్తూ ఉంటారు. అతను విలియం కేరీ ఏమేం చేశాడు, మన భారతదేశానికి స్త్రీలకు ఏం చేశాడో అతను వివరంగా చెప్పడం జరుగుతుంటుంది. ఐ మీన్ హల్లెలూయా. విలియం కేరీ మన భారతదేశాన్ని చాలా మార్పు తీసుకొచ్చాడు. డేవిడ్ లివింగ్స్టన్ కూడా ఆఫ్రికా దేశాలకు వెళ్ళి సేవ చేశాడు. వీరందరూ చాలా భారభరితమైన సేవ చేశారు. ఐ మీన్ హల్లెలూయా. ఎందుకు? ఇతను చేసే 4 సంవత్సరాల సేవను చూసి ఎంత కష్టపడ్డాడో చూసి వీరందరూ వారి సమర్పణ కలిగి వారు వెళ్ళి సేవ చేయడం జరిగింది. ఐ మీన్ హల్లెలూయా. ఇంత గొప్ప సేవ లేకపోతే అంతమంది ప్రభావితం చేయడానికి గల కారణం ఏంటి అంటే అతడు దేవుని దగ్గర ప్రతిష్ఠించుకోవడం. ఐ మీన్ హల్లెలూయా. దేవుని దగ్గర అతను సమర్పించుకుని దేవునితో నడవడం. ఐ మీన్ హల్లెలూయా. మనము ఎప్పుడు సమర్పణ కలిగి ఉంటామో అప్పుడు దేవుని దగ్గర మనం ఇంకా ఆశీర్వదింపడతాం. కానీ నేడు చాలా మంది, మీరు కాదు కానీ చాలా మంది విశ్వాసులు ఏ విధంగా ఉన్నారో తెలుసా? నాకు ఒక అనిల్ అన్నని ఒక విజయవాడలో సేవ చేస్తూ ఉంటాడు. ఒక రోజు మాట్లాడుతా ఒక విషయం చెప్తూ ఏమని చెప్పాడంటే, తమ్ముడు, ఒక రోజు మా సంఘంలో ఒక ఆవిడ ఉంది, పెద్ద ఆవిడే. మేము చాలా కాలంగా మందిరంలో బాక్స్ కానీ మైక్ కానీ ఏమీ లేక నేను నోటితోనే చెప్పేసేవాడిని, ఏమీ లేదు కాదు. అయితే ఆవిడ చాలా రోజుల తర్వాత చూసి ఆవిడకి ఎందుకు ప్రేరేపణ కలిగిందో, నేను మైక్ ఇస్తాను అయ్య గారు అందంటే చాలా సంతోషం అమ్మా అని అన్నారంట. అన్న తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక మైక్ తీసుకొచ్చిందంట. మైక్ తీసుకొచ్చి ఏ మైక్ తెలుసా? అది ట్రాఫిక్ పోలీసులు చెప్తూ ఉంటారు కదా, ట్రాఫిక్ పోలీసులు అరుస్తూ ఉంటారు, మీరు అడితే అలగండి ఇటు వెళ్ళండి అని. చిన్న మైక్ గొట్టం లాగా ఉంటది, 2000 రూపాయలు అంట. కనీసం దైవ సేవకులకి ఇది కూడా చెప్పలేదంట, ఈ మైక్ తీసుకొస్తాను అని చెప్పలేదంట. తీసుకొచ్చిన తర్వాత ఇది విజయ్ గారు నేను తెస్తానన్న మైక్ అందంట. ఐ మీన్ హల్లెలూయా. మనము ఏదన్నా సమర్పించుకుని ఉన్నప్పుడు మందిరంలో అనేకి ఇవ్వాలి. మనకి మందిరంలో ఏది ఉపయోగం ఉందో అది ఇవ్వాలి, ప్రతిష్ఠించుకోవాలి. ఫలానా వస్తువు కావాలి మందిరంలో. ఉదాహరణకి ఇక్కడ పాత్రలు కావాలి, మందిరంలో కొన్ని పాత్రలు కావాలి, నేను ఇస్తాను, అయ్యగారు నేను ఇస్తానని చెప్పి మీరు ఇవ్వండి. మీరు వచ్చి మీరు ఎంత ఇవ్వగలరో అంతే ఇవ్వండి, కానీ ఇవ్వకుండా మాత్రం ఉండవద్దు. ఐ మీన్ హల్లెలూయా. ఎందుకంటే దైవజనులది ఈ ఊరు కాదు, వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు. చాలా ధనం వెచ్చించి ఇక్కడ స్థలం కొని మందిరం కొన్నారు. ఎందుకని? దైవజనులు ఇక్కడ ఉండడం కోసం కాదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఆత్మలన్నా రక్షింపబడతాయని ఆ విధంగా ఆయన ప్రేరేపింపబడ్డాడు. అంటే మీరు కూడా మందిరంలో ఇదేంటంటే ఇది సంఘం కాబట్టి మేము కూడా కొన్ని విషయాల్లో ముందుకు రావాలని సమర్పణ కలిగి ముందుకు రావాలి. ఐ మీన్ హల్లెలూయా. కానీ అట్లా ఇచ్చేవారు చాలా తగ్గిపోయారు. దేవుని ప్రియ సంఘమా, మీరు చాలా విషయాల్లో ప్రతిష్ఠించుకోండి. వాక్యం ఇంత సమయం చదువుతాను, లేకపోతే ప్రార్థన సమయం చేస్తానని ప్రతిష్ఠించుకుని మీరు ముందుకు రండి. దేవుని దీవెనలు, ఆశీర్వాదం ఎంతైనా సరే మీకు నిండుగా ఉంటాయి. ఐ మీన్ హల్లెలూయా. రెండో విషయం, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి, మీన్ హల్లెలూయా, మందిరముని ప్రతిష్ఠించి అని చెప్తూ ఉన్నారు. మందిరము ప్రతిష్ఠ అంటే
ఏ విధంగా చేస్తారో మీకు తెలుసు. మనం అనుకోండి, మందిరం కట్టిన తర్వాత అన్ని సిద్ధపడి అక్కడ దైవసేవకులు ప్రార్థన చేసిన తర్వాత రిబ్బన్ కట్ చేసి లోనకు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుని అంత వాక్యం అవన్నీ విన్న తర్వాత సంతోషంగా మనం ఆఖరికి ప్రేమించేసుకుంటూ ఉంటాం. ఇది క్రైస్తవుల్లో జరిగేది. ఐ మీన్ హల్లెలూయా. కానీ హిందువులు ఏ విధంగా చేస్తారో తెలుసా? హిందువులు వాళ్ళ వాళ్ళ మందిరపు ప్రతిష్ఠ ఏ విధంగా ఉంటుందంటే 3 రకాలుగా ఉంటుంది. ముందు వాళ్ళు అందరిలాగానే వారు కూడా భూమి కొని దాన్ని సిద్ధపరుస్తారు. మొట్టమొదటిగా మందిర ప్రతిష్ఠని చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? మందిర ప్రతిష్ఠ. మందిర ప్రతిష్ఠ చేసిన ఏంటంటే అందరూ లోనకి వెళ్ళి మందిరంలోకి వరకు వెళ్ళొచ్చు అని. తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళి లోన విగ్రహం పెట్టి అక్కడ ఇదే దేవుడు అని వారు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మూడవదిగా ప్రాణ ప్రతిష్ఠ అంటూ ఉంటారు. ఏం ప్రతిష్ఠ? ప్రాణ ప్రతిష్ఠ. ప్రాణ ప్రతిష్ఠ అని చేస్తుంటారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి అంటే వారి దేవుణ్ణి వాళ్ళ విగ్రహం దగ్గరికి వెళ్ళి కొన్ని పూజలు అవన్నీ చేసి, అంటే దాంట్లోకి ఒక ఆత్మని పంపిస్తున్నాము అని చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ దీంట్లోకి ప్రాణం వెళ్తూ మేము ఏదన్నా సరే ఇక్కడ మేము వచ్చి మొక్కుకున్నా సరే, మేము ఏదన్నా చేసినా సరే జరుగుతుంది అని వారి నమ్మకం. అది ఐ మీన్ హల్లెలూయా. మీ అందరూ ఆత్మీయతలో చాలా ఎదిగిన వారు అక్కడికి ఏ ఆత్మ వెళుతుందో మీకు తెలుసు. శక్తి దురాత్మలే వారు దాంట్లోకి పంపిస్తూ ఉంటారు. మీ అందరికీ తెలియని విషయం కాదు. అయితే మామూలుగా విగ్రహారాధన చేసే వాళ్ళకి గుడి ప్రతిష్ఠ అనేది ఈ విధంగా ఉంటుంది. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇశ్రాయేలీలు ఈ గుడి ప్రతిష్టని చాలా వేరుగా చేసేవాళ్ళు. ఇప్పుడంటే మనం అంటే మామూలుగా సింపుల్ గా ఒక చోట చేసుకుంటున్నాం. ఇశ్రాయేలీలు ఏంటంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. దైవ సేవకులు అనేక సార్లు బోధ చేసే ఉంటారు. ప్రత్యక్ష గుడారం ఉండేది. వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారు ఎక్కడికి వెళితే అక్కడ మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. ఐ మీన్ హల్లెలూయా. ఆ తర్వాత దావీదుకి నేను మంచి గృహంలో ఉంటున్నాను, నా దేవుని కూడా నేను ఒక మందిరాన్ని కట్టాలి అని ప్రేరేపణ కలిగిన వాడి వచ్చినప్పుడు, నీవు రక్తముతో నీ చేతులు నిండి ఉన్నాయి, నువ్వు కాదు చేయాల్సింది, నీ కుమారుడు చేస్తాడు, మందిరాన్ని ఇక్కడ కడతాడు అని చెప్పినట్లు ఆ తర్వాత దావీదు మందిరం కట్టడం జరిగింది. ఆ తర్వాత మందిరం కట్టిన తర్వాత దాన్ని పరిశుద్ధ స్థలం అనగా ఇవన్నీ మీకు దైవ సేవకులు చెప్పే ఉంటారు. ఆవరణం అని, పరిశుద్ధ స్థలం అని, అతి పరిశుద్ధ స్థలం అని ఈ విధంగా ఉండేది. అయితే అతి పరిశుద్ధ స్థలముగా ఆ కాలం వరకు ఒక చోటన ఆరాధన చేస్తూ ఉండేవారు. ఏం చేస్తూ ఉండేవారు? ఒక చోటన ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. నజరేయుడైన యేసు ప్రభువు మానవాళ్ళందరి కోసము 2000 సంవత్సరాలు ఇక్కడ భూమి మీద జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి అందరి కోసం, అందరి పాపముల నిమిత్తమే మరణించిన తర్వాత మనమే దేవుని ఆలయముగా ఉండాలి అని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఐ మీన్ హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్నవారందరూ ఏంటి? మీరందరూ ఎవరు? దేవుని ఆలయం. అంటే ఇది దేవుని ఆలయమే. దేవుని ఆలయానికి వచ్చినప్పుడు మనం ఎంతో మంచిగా పరిశుద్ధంగా వస్తూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నది ఏంటి అంటే మీరే దేవుని ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మీరేమన్నారు? దేవుని ఆలయమై ఉన్నారు. ఆ దేవుని ఆలయమై ఏమై ఉన్నది?
పరిశుద్ధమై ఉన్నది. ఆ ఆలయమును పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పాడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనము ఎంతో పరిశుద్ధంగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎంతో దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆలయాన్ని ఎంత మాత్రమును పాడు చేయకూడదు. ఈ ఆలయాన్ని మనం పాడు చేసామంటే దేవుడు మనల్ని పాడు చేస్తూ ఉంటాడు. కానీ ఇది దేవుని ఆలయం అని చాలా మంది క్రైస్తవులు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఏంటంటే దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, దేవుని మందిరానికి వస్తే ప్రార్థన చేసి దైవ సేవకులకు చెప్తే దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యలన్నీ పోతాయి అంతవరకే అనుకుంటున్నారు. కానీ దేవుడు మనల్ని మందిరముగా ఏర్పాటు చేసుకుని మనల్ని దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం ఈ భూమి మీదకి పంపించలేదు. దీవెనలు, ఆశీర్వాదాలు అన్నది మన భక్తి జీవితంలో బోనస్ లాంటిది. కానీ దేవుడు మనల్ని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడంటే మనల్ని పరలోక రాజ్యములో ఏర్పాటు చేసుకోవడానికి, పరలోక రాజ్యములో జీవ గ్రంథములో మన పేరులు లిఖించుకోవడం కోసం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా ఆ రాజ్యములో దేవుని తండ్రి కుడిపార్శ్వమున కూర్చునుంటే మనము క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చోవాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, మనము నేటి దినాలలో క్రీస్తుకి ఆలయముగా ఎంత మాత్రమును ఉండలేకపోతూ ఉన్నాం. దేవుని ఆలయంలో ఉండలేకపోతే అక్కడ ఏముంటుందో తెలుసా? సాతాను యొక్క కర్మాగారం అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని ఆలయమై ఉన్నది. ఈ ఆలయంలో దేవుడు లేడనుకోండి, అక్కడ ఏముంటది? సాతానే ఉంటుంది. చీకటికి వెలుగుకి ఏమన్నా సాంగత్యం ఉన్నదా? చీకటికి వెలుగుకి ఏమన్నా సాంగత్యం ఉన్నదా? చీకటి ఉంటే అక్కడ వెలుగు ఉండదు, వెలుగుంటే ఇక్కడ చీకటి ఉండదు. అక్కడ దేవుడు లేకపోతే సాతాను ఉంటాడు, సాతాను ఉంటే దేవుడు ఉండడు. మీన్ హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు మీకే వదిలేసేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు దేవుడు మన జీవితంలో లేకపోతే సాతాను కర్మాగారముగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుము సోదరా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుము సోదరి. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవో ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా, నీ హృదయమర్పింపవా. దేవుని ప్రియ సంగమా, ఈ చోటు నుంచి మనం వెళ్ళేటప్పుడు, ఈ చోటు నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు క్రీస్తు లేకుండా మనం ఎంత మాత్రమును వెళ్ళడానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడి నుంచి మనము దేవుని ఆలయముగా కట్టబడాలి, దేవుని మందిరముగా మనము కట్టబడాలి. దేవుని మందిరముగా మనము కట్టబడకపోతే, దేవుని మందిరముగా మనం కట్టబడకపోతే సాతాను కర్మాగారముగా మనం ఉండిపోతాం. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారు, ఆ దైవ సేవకులకి ప్రార్థన చెప్పాం కదా, దైవ సేవకులు ప్రార్థన చేసేస్తారులే, దైవ సేవకులు మా సమస్యలన్నీ పోతాయిలే అనుకుంటూ ఉంటారు. ఎంత మాత్రం అలా కాదు. ఉదాహరణకి మీరు ఎవరి దగ్గరికన్నా పెళ్ళికి వెళ్ళారని, మీ ఇంట్లో పెళ్ళి ఉందమ్మా, మీ ఇంట్లో పెళ్ళి ఉన్నప్పుడు
ఎవరితోన్నా సరే మీ ఇంటి పక్కన వాళ్ళతోనో లేకపోతే మీ బంధువులతోనో పెళ్లి కార్డు ఇచ్చి వచ్చారనుకోండి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే ఆ ఇచ్చారు కదా, ఆ టైంకి మనకి సమయం ఉంటే వెళ్దాం, ఏ పనులు లేకపోతే వెళ్దాం అనుకుంటారు, అంతేనా? అదే ఆ వివాహము చేసుకుంటున్న వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి ఇచ్చారంటే ఏమనుకుంటారు? వాళ్ళు వచ్చి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే అనుకుంటారు, అంతేనా కాదా? అలాగే మనము దైవ సేవకునికి చెప్పాం కదా, మన సమస్యలన్నీ తీరిపోతాయని మనం అనుకోకూడదు. ఎందుకంటే మనం దేవునికి చెప్పినప్పుడు దేవుడు అనుకుంటుంటాడు, వీళ్ళు నా పిల్లలు, నా బిడ్డలు నాకొచ్చి చెప్పారు అని దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. నా పిల్లలు వచ్చి నాకు చెప్పారు కాబట్టి అని దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని సంతోషపెట్టే వారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మనము ప్రతిష్ఠింపబడాలి, దేవుని మందిరములో సమర్పణ కలిగి ప్రతిష్ఠింపబడాలి. రెండవదిగా దేవుని మందిరముగానే ప్రతిష్ఠింపబడాలి. ఇక్కడ దేవుడే ఉండాలి, దేవుడే ఉంటాడని మనము దేవుని మందిరముగా ప్రతిష్ఠింపబడాలి. మూడవదిగా పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కనుపోడి. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 5వ వచనం ఆఖరి మాటలుంది. నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవాలి. ఎక్కడి నుంచి? పరిశుద్ధ స్థలంలో నుంచి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆలయము, పరిశుద్ధ స్థలము ఏదని చెప్పబడుతుంది? దేవుని ఆలయము, పరిశుద్ధ స్థలముని భక్తుడైన పౌలు గారు ఏమని చెప్పారు? మీరే దేవుని ఆలయమై ఉన్నారు, మీరే పరిశుద్ధ స్థలమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ మందిరములో ఉన్న నిషిద్ధ వస్తువులన్నిటిని బయటికి పడేయాలి. ఏ మందిరం అంటే ఈ మందిరంలో కాదు, దేవుని ఆలయముగా ఉంటున్న మన మందిరంలో. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉంటాం, ఏదో ఒక విషయంలో ప్రతి బల నుంచి బల వరకు ఏదో ఒక విషయంలో మాటలోనో ప్రవర్తనలోనో ఇంటి పక్కన వారితో ఒక మాట విషయంలోనో ఆలోచనలోనో ఎక్కడో గొట్ట పడిపోతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు ఒకరి గురించి మంచి ఎక్కువ మాట్లాడుకుంటారా, కీడు ఎక్కువ మాట్లాడుకుంటారా? ఉదయం లేచిన కాడి నుంచి చుట్టుపక్కల వారితో కీడు ఎక్కువ మాట్లాడుకుంటామా, వారిని ఆశీర్వాదం మనం మంచి ఎక్కువ మాట్లాడుకుంటామా? మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ కీడే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయము ఈ విధంగా ఉంటే దేవుని ఆలయము ఎంతైనా సరే పాడైపోతూ ఉంటుంది. దాంట్లో ఇంకా దేవుని నిషిద్ధ వస్తువులు అంటే ఏంటి? ఈ మందిరములో ఉండే నిషిద్ధ వస్తువులు అంటే ఏంటి? ఈ మందిరంలో ఉండే నిషిద్ధ వస్తువులు ఏంటి? గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం. అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితమములు, అసూయలు, మత్తతలు,
అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటన్నిటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టముగా చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు 15 విషయాలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనుషులో ఉండే ఏమున్నాయంటే ఈ 15 మనుషులో ఉన్నాయి. అయితే ఈ 15 తీసివేయాలి. ఈ 15 మనం మనలోని ఉంచుకున్నాం అనుకోండి, ఇక సాతాను యొక్క కర్మాగారముగానే మనం ఉండిపోతాం. అక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు, మంచి ఉండదు. ఇంకా మనలో మనం కూడా మంచిగా ఆలోచించలేం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత మాత్రమును ఆలోచించలేం, ఎందుకంటే సాతాను యొక్క కర్మాగారముగా మనం ఉండిపోతాం కాబట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రియ సంగమా, ఇక్కడ నేను ప్రారంభ మాటల్లో చెప్పాను, అంత్య దినాలలో మనం ఏం చేయాలంటే ప్రతిష్ఠింపబడాలి. ఈ 15 విషయాల్లో మనం ఇక నుంచి మంచిగా ఉండాలని ప్రతిష్ఠింపబడాలి. ఈ 15 విషయాల్లో నేను మంచిగా ఉండాలి, మంచిగా నడిపింపబడాలి అని ప్రతిష్ఠింపబడాలి. నా సమయం అయిపోయి వచ్చింది. ఒక 2 నిమిషాలు నా మాటలో ముగిస్తాను. దేవుని ప్రియ సంగమా, ఎంతైనా సరే మనము క్రమంగా ఉండవలసిన వారమే ఉన్నాం. ఒకటి, మనము ప్రతిష్ఠింపబడాలి. రెండవది, దేవుని మందిరముగా ప్రతిష్ఠింపబడాలి. మూడవదిగా, నిషిద్ధ వస్తువులన్నిటిని బయటపడవేయాలి. నిషిద్ధ వస్తువుల్ని మనం బయటపడకపోతే మనం ఎప్పుడు సాతాను యొక్క కర్మారముగానే ఉండిపోతూ ఉంటాం. చాలా మంది మందిరానికి వస్తూ ఉంటారు. మీరందరూ మందిరానికి వచ్చి ఏదో కాసేపు చేసి వెళ్ళిపోతున్నాంలే అనుకోవద్దు. మా మందిరంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, పేరు తేజ. అతను బాప్తిసం పొందాడు. మందిరానికి మానకుండా వస్తాడు. కానీ అతనికి నేను మంచిగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలాంటి పరిచయం చేయాలో, ఏ విధంగా ఉండాలో అన్ని నేర్పించగలిగాను. కానీ ఒకటి మాత్రం నేర్పించలేకపోయా, పరిశుద్ధత క్రమాన్ని మాత్రం నేర్పించలేకపోయా. వెళ్తే నేను ఎప్పుడన్నా ఒకసారి స్టేటస్ చూస్తూ ఉంటా ఫోన్లో. చూసినప్పుడు ఏమిటి అంటే ఖచ్చితంగా సినిమా పాటలే ఉంటాయి, సినిమాకి సంబంధించినవి ఉంటాయి. అప్పుడు నా మనసు ఏంటంటే, నేను వారం నేను వారికి వాక్యం చెప్తూ ఉన్నాను కదా, వారి హృదయాన్ని నేను ఎందుకు మార్చలేకపోతున్నాను అని చాలా బాధపడిపోతూ ఉంటాను. దేవుని ప్రియ సంగమా, మీలో కూడా అలాంటి వారు ఎవరన్నా ఉంటే ఎంతైనా సరే మారవలసిన సమయం ఉంది. నాకులాగానే మీ దైవజనులు కూడా మిమ్మల్ని బట్టి బాధపడకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని చూస్తే ఒక 2 ఉంటారు మా మందిరంలో. వారకన్నీ వాళ్ళు బాప్తిసం కూడా పొందలేదు. వారు మా దగ్గరికి ఫస్ట్ నుంచి మందిరానికి వస్తూ ఉంటారు. వారు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారంటే, వారికి ఏం తెలియదు. అమ్మ మీరు రాగానే ఇట్లా ఉండాలమ్మా అని చెప్పేవాడిని. ఏదన్నా మందిరంలో భోజనాలు ఏదన్నా ఎప్పుడన్నా పెట్టుకుంటూ ఉంటాం. పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వచ్చేసి పొద్దున్నే వంట చేసేసి వెళ్ళిపోతారు. ఒకసారి వంట లేకపోతే చేయలేకపోతే చేయలేము అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత భోజనం అయిన తర్వాత ఆ పాత్రలన్నీ కడిగేసేసి శుభ్రంగా తోమేసి దాన్ని వాడ్చి వెళ్ళిపోతారు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు నాకు ఏముంటుందంటే, వీరికి వచ్చినప్పుడు ఏమీ తెలీదు, వీరు రక్షణ పొందకపోయిన క్రమం నేర్చుకున్నారు, మంచిగా వెళ్తున్నారని నా మనసు సంతోషంగా ఉండేది. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని చూసి మీ దైవ సేవకులు అలా అనుకోవాలి. నేను దేవుని మందిరముగా కట్టబడ్డాను,
నేను దేవుని మందిరముగా ఉండాను. ఎందుకంటే అప్పుడు మీ దైవ సేవకులు ఏం చేస్తారంటే కొన్ని బాధ్యతలు అప్పచెప్తూ ఉంటారు. ఎందుకంటే మీరు మందిరంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు కదా, మీరు ఏ పని అప్పచెప్పినా సరే క్రమంగా చేసేస్తున్నారు కదా. అప్పుడు మీ దైవ సేవకులు మిమ్మల్ని చూసి ఏమంటారంటే, అమ్మా మీరు ఈ పనులు చేయండి అమ్మా, మీరు ఈ చేయండి అమ్మా అని కొన్ని బాధ్యతలు మీకు అప్పచెప్తూ ఉంటారు. కొన్ని బాధ్యతలు మీకు అప్పచెప్తారు. ఎందుకని? పని తప్పించుకోవడం కోసం కాదు మీకు పనులు అప్పచెప్పేది. ఆ పని నుంచి చేసుకోలేక కాదు. ఎందుకంటే అది చెప్పేది మిమ్మల్ని నమ్మి ఆ పనులు అప్పచెప్తూ ఉన్నారు. ఐ మీన్ హల్లెలూయా. చేసుకోవాలనుకుంటే కొంచెం 10 గంటలకు ప్రార్థన అనుకోండి, 6 గంటలకే లేకపోతే 4 గంటలకు లెక్స్ చేసుకోగలరు ఖచ్చితంగా. కానీ మిమ్మల్ని నమ్మి అది మీకు అప్పచెప్తారు. ఎందుకని? ఆ ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని, ఆశీర్వాదాలు దీవెనలు మీరు కూడా పొందుకోవాలని ఆ పనులన్నీ మీకు అప్పచెప్తూ ఉంటారు. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. మీరు నేను పని చేయలేను, నాకు నడువు నొప్పి, నా కాలు నొప్పి, నేను చేయలేకపోతున్నానని అనకూడదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా చేయలేరు అనుకోండి, మీ పిల్లల్ని పంపించండి, మీ బిడ్డలను పంపించండి. దానిలో కొంత సమయం అన్న వారు పనిచేసి వెళ్తారు. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సాకులు ఎంత మాత్రమును చెప్పకూడదు. సాకులు చెప్తే వారి జీవితం ప్రారంభంలోనే ఇక ముగింపుకు వచ్చేస్తుంది. ఐ మీన్ హల్లెలూయా. కొన్నాళ్ళ క్రితం అతిశయం గురించి ధ్యానం చేస్తూ ఉన్నా. దేని గురించి? అతిశయం వస్తే ఏమవుతుంది? అతిశయం వస్తే ఏమవుతుంది? గర్వం వస్తుంది. గర్వం వస్తే వీరందరూ నాకు లోబడాలని వస్తుంది. అవునా? వీరందరూ లోపడకపోతే ఏమొస్తుంది? కోపం వస్తుంది. అవునా? కోపం వస్తే ఏమొస్తుంది? కోపం తర్వాత క్రోధం వస్తుంది. కోపంలో ఉద్రేకం వస్తుంది. ఉద్రేకంలో వచ్చిన తర్వాత వారిని కొట్టడానికైనా ఇంకేదైనా చేయడానికి మనం వెనకాడు. అవునా కాదా? ఇది మనుషులందరిలో ఉన్నది, నాకు తెలియదు అన్నట్లు చూస్తున్నారు వీరందరూ. అది మనుషులందరిలో ఉంటుంది. అది పౌలు గారు చెప్పారు ఆ విషయాలన్నిటి గురించి. ఉద్రేకం వస్తుంది. ఉద్రేకం వచ్చిన తర్వాత, అది జరిగిన తర్వాత ఏం వస్తుంది? అసత్యం వస్తుంది, అబద్ధాలు వస్తాయి. అబద్ధం వచ్చిన తర్వాత ఇంకేం వస్తుంది? అబద్ధాలు వచ్చిన తర్వాత ఏమొస్తాయి? వేషధర్మ వస్తుంది. వేషధర్మ వచ్చిన తర్వాత మన జీవితంలో వచ్చేయట. ఎందుకంటే బైబిల్లో సంబంధించి ఒక చీకటికి సంబంధించి ఒకదానికి సంబంధించి ఒకటి అన్ని లింక్ అయి ఉంటుంది. ఐ మీన్ హల్లెలూయా. అందుకని మీరు ఒక చిన్న సాకే కదా అని మీరు వదిలేశారనుకోండి, అది వేరే దానికి సాతాను ప్రేరేపించేసేస్తాడు. అందుకని దేవుని ప్రియ సంగమా, భక్తి కలిగి మంచిగా జీవించాల్సిన వారమై ఎంతైనా ఉన్నాం. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మనల్ని మనము ప్రతిష్ఠించుకోవాలి. రెండవదిగా దేవుని మందిరముగా ప్రతిష్ఠింపబడాలి. మూడవదిగా హేయ వస్తువులన్నీ, నిషిద్ధ వస్తువులన్నిటిని బయట పడవేయాలి. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం చెప్పిన మాటల్ని నేను ముగిస్తాను. ఐ మీన్ హల్లెలూయా. నిషిద్ధ వస్తువులన్నిటిని మనం బయటికి పడవేయకపోతే సాతాను ఏం చేస్తాడో ఒక మాట చెప్పిన మాటలు నేను ముగిస్తాను. నేను ఒక వ్యక్తి గురించి నేను చదివాను. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మార్టిన్ లూథర్ కింగ్ అంటే మీ అందరికి చాలా మంది తెలిసి ఉంటుంది. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం అతను సంఘ సంస్కరణ చేశాడు అతను. ఎందుకంటే ఇటు వరకు అంతా ఆర్స్యమే ఉండేది. ఆ తర్వాత అతను బైబిల్లో ఉన్న తప్పు విషయాలన్నీ, మంచి కరెక్ట్ విషయాలన్నీ వీళ్ళు చేయకుండా వీరు బైబిల్లో లేని విషయాలు చేస్తున్నారు అని చెప్పి అతను వారందరికి వ్యతిరేకం తిరిగి లూథరన్ సంఘాలని ప్రారంభించాడు. ఐ మీన్ హల్లెలూయా.
మార్టిన్ లూథర్ కింగ్. అయితే నేను చెప్పేది ఆ మార్టిన్ లూథర్ కింగ్ గురించి కాదు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 1954 సంవత్సరంలో తెల్ల జాతీయులకి నల్ల జాతీయులకి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నల్ల జాతీయుల్ని తెల్ల జాతీయులు వారిని అణచివేస్తున్న సమయం అది. అయితే ఇతడు ఆ సమయానికి ఒక సంఘానికి అతడు సంఘ కాపరిగా అతను ఉండటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయతలో రోజు రోజుకి పడిపోతూ ఉన్నాడు. అతను మందిరం దగ్గరికి వచ్చి లేకపోతే అతను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉండంటే సాతాను అతనికి ఏం చెప్తుందో తెలుసా? సాతాను, నువ్వు వెళ్ళి డాబా పైకెక్కి కిందకు దూకేసి చనిపో. అట్లా లారీలు వెళ్తున్నాయి కదా, దానికి అడ్డుపడిపో. నువ్వు లేకపోతే ఏదన్నా తాగేసి చనిపో అని సాతాను అతనికి బోధన చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఎందుకు ఇట్లా జరుగుతుందని అతను పశ్చాత్తాపడి నిజంగా దేవుని మందిరానికి వచ్చి అతను ప్రార్థన చేసినప్పుడు అతను హృదయానికి మనశ్శాంతి కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఈ హృదయాల్లో కానీ మీలో కానీ దేవుని ఆలయంలో లేకపోతే నిషిద్ధ వస్తువులు ఏమన్నా ఉన్నా సరే సాతాను ఇలాగే చేస్తూ ఉంటాడు. అతను ఎప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడో అప్పుడే దేవుని కార్యం అక్కడ జరిగింది. మీరు ఎప్పుడు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు అప్పచెప్పుకొని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ సమర్పణ లేక అనేక మంది మరణిస్తూ ఉన్నారు, నరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి అయినా సరే ఈ వర్తమానం ఇక్కడి నుంచి మీరు బయటికి వెళుతున్నప్పుడు దేవుడు లేకుండా, సమర్పణ లేకుండా, ప్రతిష్టత లేకుండా మీరు బయటికి వెళ్ళవద్దు. హల్లెలూయా. వెళ్ళారు అంటే మిమ్మల్ని సాతాను కర్మాగారముగా వాడుకుంటారు. మీ కుటుంబంలో సమాధానం ఉండదు, ఇంటి పక్కల వారితో సమాధానం ఉండదు, బిడ్డలతో సమాధానం ఉండదు, మీకు ఎవరితో ఇబ్బందుల్లో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. అందుకని మీరు ముందుకు ఇట్లా ఈ విధంగా ఈ 3 విషయాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ఇటు మాటలు దేవుడు తన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మీకే వందనాలు నాయనా. ఇప్పుడు వరకు నాయనా ప్రభువా మాతో స్పష్టముగా మీరు మాట్లాడిన విధానాలను బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభువా నాయనా, మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుని దేవుని మందిరముగా ప్రతిష్ఠింప